ఇవాళ ఆడుదాం ఆంధ్ర అంటే మనందరితో ఆటలాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ వారు ఆటలకు ఈరోజు ఆఖరి రోజుగా వారే నిర్ణయించుకున్నారు. విశాఖపట్నం వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం, ఏదైనా పార్క్ అయినా, బస్ స్టాండ్ అయినా, శ్మశానం అయినా, ఏదైనా వైఎస్ఆర్ పేరు మీదే ప్రస్తుతానికి ఉంటాయి. అలాగే వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ఆడదాం ఆంధ్రాకి తుదిఘట్టానికి చేరుకుందట. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక విమానంలో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి హెలికాప్టర్లో స్పాట్కి వెళ్ళినప్పటికీ కూడా మొత్తం ఆ దారిలో ఆ షాప్స్ ఏమీ ఉండకూడదు, ఇంకొన్ని షాపుల మీద చర్యలు తీసుకున్నారట. మా నమ్మకం నువ్వే జగన్ అనే బోర్డులు వీళ్ళే సప్లై చేసి కంపల్సరీగా పెట్టాలి అంటే ఇష్టపడిన వాళ్ళ షాపులను కూడా పెకలించి వేసినట్టుగా చూసాం. సరే, అరాచకం ఆఖరి దశలో పడింది. ఇవాళ వాళ్ళు ఇచ్చిన పేపర్ అడ్వర్టైజ్మెంట్లు సాక్షిలో వేసుకున్నారు. దాని ప్రకారం 25,40,000 మంది ఆడారట. 80 లక్షల మంది ఈ ఆటల్ని వీక్షించారట. నమ్మగలమా? కనీసం టీవీలో కూడా అందులో 10% చూసుండ్రు ఈ ఆడదాం ఆంధ్ర. అదొక పెద్ద ఫార్సు, అదంతా పెద్ద ఫ్రాడు. ఈ ఆడదాం ఆంధ్ర ఏదో వినోదాత్మకంగా రోజా గారికి ఏదో బ్యాట్ ఎలా పట్టుకోవాలో, ఈయన పెద్ద ప్లేయరు, ఈయన నేర్పటం, ఇటువంటి విన్యాసాలతో మొదలైంది. ఇప్పుడు ఏదో చివరికి వచ్చింది అని చెప్పారు. ముట్టుకుంటే విరిగిపోయే బ్యాట్లు మనం చూసాం. బురదతో నిండిపోయిన స్కూల్ గ్రౌండ్స్ చూసాం. అక్కడక్కడ వేళల్లో వీళ్ళు కొట్లాట్లాడుకుంటూ చితకొట్టుకున్న సన్నివేశాలు చాలా ఊర్లలో చూసాం. అంతకు మించి మరి వీళ్ళు గేమ్స్ ఆడినట్టయితే ఎక్కడా చూడలేదు. వీళ్ళందానికి మళ్ళీ చెన్నై క్రికెట్ టీము, ఆంధ్ర క్రికెట్ టీము, వీళ్ళందరితోటి నాణ్యమైన కోచింగ్ ఇప్పించి అత్యుత్తమ క్రీడాకారుల్ని ఈ కళాకారులందరూ కలిసి చేయటానికి ఒప్పుకున్నామని చెప్పి అడ్వర్టైజ్మెంట్ల రూపేణ ఆ సాక్షికి, అలాగే ఆ బ్యాట్లు, ఆ కిట్లు, అందులో కమిషన్ రూపేణ ఏదో 150-200 కోట్లు అయింది అంటున్నారంటే కనీసం 50%, 100 కోట్లు నాకేసినట్టుగా ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎనీహౌ, ఈ ఆడదాం ఆంధ్ర చివరికి వచ్చేసింది కాబట్టి ఇంతటితో దీన్ని వదిలేసి మనం అందరం దయచేసి ఇన్నాళ్ళు మన జీవితాలతో ఆడుకున్న వాళ్ళని, ఈ 5 ఏళ్ళు మన జీవితాన్ని రాచి రంపాన పెట్టి వారు డబ్బు సంపాదన కోసం మనందరి జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళని మనం ఇప్పుడు ఆడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ధైర్యంగా ముందుకొద్దాం. ఈ 2 నెలల్లో అంతకుమించి మనకి సమయం లేదు. డెఫినెట్గా ఇవాళకి 65వ రోజుకి బహుశా మన పోలింగ్ రోజు ఉండొచ్చు. ఈ 65 రోజులు వాళ్ళని మనల్ని జీవితాలతో ఆడుకున్న వారిని ఆడించేద్దాం, ఎన్నికల్లో ఓడించేద్దాం అని మీ అందరికీ నా సవినయ విజ్ఞప్తి, మనవి. ఇక రెగ్యులర్ ఇష్యూలు 2-3 మాట్లాడుకోవాలి. అందులో ముందుగా నిన్న హైకోర్టులో మరి ఎన్నో వాయిదాల తర్వాత నిన్న మళ్ళీ విచారణకు వచ్చింది. నేను జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆర్జన అంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ ఆర్జన మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం జరిగింది. దానికి
ఎడుగురు సన్నింటి జగన్మోహన్ రెడ్డి గారు. అబ్బబ్బే ఇదంతా పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషను, అసలు వీడికి వేసే అర్హత లేదు, అసలు వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా సార్, ఆ కేసుల గురించి చెప్పలేదు సార్ అని చెప్పి అతను చెప్పడం జరిగింది. మేము కౌంటర్ ఇచ్చాం. నేను వేసిన ఈ కేసుకి నా మీద ఉన్న ఏ కేసుకి సంబంధం లేదు. సో కాబట్టి ఈ కేసుకి ఏదైనా సంబంధం ఉంటే నేను తప్పనిసరిగా తెలియజేసి ఉండేవాడిని. సో అంచేత ఈ కేసులో ఉన్న ఏ అంశానికి సంబంధం లేని కేసు గురించి ప్రస్తావించవలసిన అవసరం పలానా రూల్ ప్రకారం లేదు అని నేను సవినయంగా కోర్టు వారికి సమర్పించాను. ఇవాళ 2 ప్రముఖ తెలుగు దినపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఒకే రకమైన వార్త, అక్కడ ఏం జరిగింది అనేది వచ్చింది. వాళ్ళు ఏం రాశారు, నా కౌంటర్లో ఏం రాశాను అనేది చెప్పడం జరిగింది. కానీ ఈ సాక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రధాన వాటాదారుడైన ఈ సాక్షి ఆడేం రాస్తా అంటే, ప్రజాకర్షణ పథకాలు అంటే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ స్కీముల వలన ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు అని నేను ఆ స్కీముల మీద కేసు వేసినట్టుగా నన్ను ఒక ప్రజాద్రోహిగా చిత్రీకరించడానికి, ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న స్కీముల్ని నేను ఆపివేయడానికి ప్రయత్నించినట్టుగా మరి ఈయన కేసు వేశాడు. ఆ కేసు విచారణ 15వ తారీఖుకి వాయిదా వేయటం జరిగింది అని చెప్పటం, సాక్షిలో పేర్కొనటం జరిగింది. సో మరి సాక్షి చదివే పనికి మాలిన వాళ్ళకి కూడా మరి నేను నిజం చెప్పాలి కాబట్టి, అయ్యా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే భ్రమిస్తున్నారేమో నాకు తెలియదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ స్కీముల గురించి మాట్లాడాల, నేను మాట్లాడింది మీ స్కాముల గురించి. స్కీముల పేరుతో మీరు చేస్తున్న స్కాముల గురించి నేను మాట్లాడటం, దానివలన మీకు ఎంత లబ్ధి చేకూరింది అనేది గణాంకాలతో సహా వివరించి, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా నమ్మే అక్కర్లేదు మా ప్రభు, ఎంక్వైరీ చేయించండి అని చెప్పి నేను కోర్టు వారిని ప్రార్థించడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాకున్న హక్కుని నేను వినియోగించుకున్నాను. ఈయన స్కీములు అని చెప్పుకుంటున్నారు. స్కీములు స్కామ్లో రుగ్నులైన ప్రజలు నేను చెప్పింది విని మీరు నిర్ణయం తీసుకోండి. ఒకటి, సాక్షి పేపరు వాలంటీర్లకి అందరూ సాక్షి పేపర్ కొనాలట కంపల్సరీగా. సో వాళ్ళు ఒక 4 లక్షల మంది ఎంతమంది ఉన్నారు, 4 లక్షల పేపర్లో వాళ్ళు కొనేయాలి. నెలకు 200 రూపాయల కాడికి వాళ్ళకి బేటా వేస్తారట, సాక్షి బేటా. అలాగే సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా, ఏదో ఆఫీసులో వాడు పడేస్తే అందరూ చదువుకుంటాం కాదు, 11 మంది ఉంటే సచివాలయంలో 11 కాపీలు ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిందన్నట. సో ఇలాగా సుమారు ఒక 5 లక్షల చిల్లర కాపీలు సాక్షి పేపర్ అమ్ముదోపడానికి పెట్టిన స్కీము. దీన్ని స్కామ్ అంటారా, లేకపోతే ప్రజాకర్షక ఆర్ ప్రజల కోసం చేస్తున్న స్కీమ్ అంటారా? మీరే చెప్పండి. మరి రోజుకు ఒక 6 లక్షల కాపీలు ఇలా అమ్మేసుకుంటే మరి దానివల్ల అతనికి ఎంత లబ్ధి? అలాగే సాక్షి పేపర్లో మరి కొన్ని 100 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు అతను వేసుకోవటం జరిగింది. అతనేం పిచ్చోడు బాగా మాట్లాడతలే, నాకు సాక్షి పేపర్కి సంబంధం లేదు, నాకు పేపర్లు లేవు, నాకు టీవీలు లేవు అంటున్నా అంటే తెలివి తక్కువగా అంటలా. ఇట్స్ నాట్ ఎ మ్యాడ్ మ్యాన్ ఇన్ దట్ సెన్స్. అతను ముఖ్యమంత్రిగా ఉండి అతని పేపర్కి అతను అనేసి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటే అది కరెక్ట్ కాదు కనుక, అది నేరం అవుతుంది కనుక
సాక్షిలో నాకు వాటా లేదో అని చెప్పి 1-10 సార్లు చెప్తున్నాడు తప్ప అదంతా రూట్ అంతా కూడా నేను కోర్టు వారికి సమర్పించాను. అక్కడ కాదనడానికి ఏమీ లేదు, అడ్డంగా దొరికేస్తాడు. ఎలాగ అతను సాక్షి పేపర్లో భాగస్వామో నేను అందులో క్లియర్గా వివరించా. రీసెంట్గా మా తమ్ముడు ఆనవ వెంకటరమణారెడ్డి కూడా దాన్ని చాలా ఎలాబొరేట్గా తన గంభీరమైన కంఠస్వరంతో మరింత సవివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో కాబట్టి అయాచిత లబ్ధి ఆ సాక్షి పేపర్ అమ్ముకోవటం ద్వారా, ఆ సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన ద్వారా ఎంత పొందాడు అనేది అది ముఖ్యమంత్రిగా చేయటానికి రూల్స్కి విరుద్ధం అని చెప్పి దానికి ఉన్న చట్టాలని అన్నిటినీ నేను వివరించడం జరిగింది.